హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఓఐ స్పర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి ఈ ఓఐ స్పర్ట్స్ అంటే ఏంటో కూడా తెలియదు ఫ్రెండ్స్. సో నేను మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓఐ స్పర్ట్స్ ద్వారా మీ ట్రేడింగ్లో మీకు ఏ యూజెస్ ఉంటాయి అండ్ ఈ ఓఐ స్పర్ట్స్ అనేది నిజంగానే మీకు యూస్ఫుల్గా ఉంటుందా అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో తర్వాత మీరు ఎవ్రీడే ఓఐ స్పర్ట్స్ని ట్రాక్ చేయాల్సి ఉంటుంది. నేను ఎవ్రీడే ఎండ్ ఆఫ్ ద డే నేను ఖచ్చితంగా ఓఐ స్పోర్ట్స్లో జరిగే యాక్టివిటీ గురించి ఖచ్చితంగా నేను ట్రాక్ చేస్తాను. సో ఇక నుండి ఈ వీడియో చూశాక ఎవ్రీడే మీరు కూడా ఓఐ స్పోర్ట్స్ని ఎండ్ ఆఫ్ ద డే ట్రాక్ చేయండి. ఫ్రెండ్స్, ఓఐ స్పోర్ట్స్లో మీకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి యాక్టివిటీ మీకు కనిపిస్తుంది. ఓఐ స్పోర్ట్స్ అంటే నథింగ్ బట్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. నార్మల్గా ఫ్యూచర్స్లో అండ్ ఆప్షన్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ బిల్డ్ అవుతుంది అండ్ ప్రైజెస్లో చేంజ్ ఏంటి మీకు సింప్లిఫై చేసి చూపిస్తుంది. ఆప్షన్ చైన్లో మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, కాకపోతే మీకు ఒక సింప్లిఫైడ్ పద్ధతిలో మీకు ఓఐ స్పోర్ట్స్లో క్లియర్గా కనపడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేసి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవ్రీడే మీకోసం ఇలాంటి ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ డిస్కషన్ ట్యాబ్లో కూడా మీరు మీ డౌట్స్ని పోస్ట్ చేయొచ్చు. నేను మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి 100% ట్రై చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఈ డిస్కషన్ ట్యాబ్ని విజిట్ చేస్తూ ఉండండి. నాకేమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనిపిస్తే నేను ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, నార్మల్గా మనం ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్స్కి న్యూస్ ఛానల్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటాం. ఆ అవసరం లేకుండా ఎలా ఆ డేటాని ట్రాక్ చేయొచ్చో, రిజల్ట్స్ని ఎలా చూడొచ్చో 1 month బిఫోర్ నుండే మీరు ఎలా ట్రాక్ చేయొచ్చో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. హౌ టు ఫైండ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ డేట్స్. ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ ఫ్యూచర్లో కూడా. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్, బెస్ట్ వెబ్సైట్ ఫర్ సెక్టర్ అనాలిసిస్, ఇది చాలా ఇంపార్టెంట్ డేటా ఫ్రెండ్స్. నేను చాలా బెస్ట్ వెబ్సైట్ గురించి ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓన్లీ సెక్టర్ అనాలిసిస్ గురించే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇండియన్ ఎకనామీ గురించి, బడ్జెట్స్ గురించి ఇంకా చాలా డేటా ఉంది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో. మీరు ఖచ్చితంగా ఈ టూ వీడియోస్ని చూడండి. సో ఫ్రెండ్స్, మనం ఓఐ స్పోర్ట్స్ని ట్రాక్ చేయడానికి ఎన్ఎస్సి వెబ్సైట్లోకి రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్, లైవ్ మార్కెట్లో థర్డ్ వన్ లైవ్ అనాలిసిస్లో మీకు ఇక్కడ ఓఐ స్పోర్ట్స్ లాస్ట్ వన్ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ సెక్షన్. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, బై అండర్లైన్ అండ్ బై కాంట్రాక్ట్స్. నేను బై అండర్లైన్ని ట్రాక్ చేయను ఫ్రెండ్స్. సో నాకు కావాల్సిన డేటా అనేది బై కాంట్రాక్ట్స్లో దొరకడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు బై కాంట్రాక్ట్స్ ఆప్షన్ని క్లిక్ చేశాక మీకు ఇలాంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇందులో ఫ్రెండ్స్ మీకు టాప్లో వ్యూ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇందులో 4 టైప్ ఆఫ్ ఆప్షన్స్ మీకు ఉంటాయి. 1 క్లిక్ ద్వారా మీకు కావాల్సిన ఆన్సర్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, రైజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ రైజ్ ఇన్ ప్రైస్. అంటే ఒక ఓపెన్ ఇంట్రెస్ట్, ఒక స్ట్రైక్ ప్రైస్ లేదా ఒక ఫ్యూచర్ ప్రైస్ అనేది, అందులో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అవుతూ ప్రైస్ కూడా రైజ్ అవుతూ మీకు ఏవైతే కాంట్రాక్ట్స్ ఉంటాయో మీకు వాటిని చూడాలనుకుంటే మీరు ఈ ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. రైజ్ ఇన్ ఓఐ అండ్ స్లైడ్ ఇన్ ప్రైస్. ఇక్కడ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్లో రైజ్ అనేది కనిపిస్తుంది, కాకపోతే ప్రైస్లో స్లైడ్ అనేది కనిపిస్తుంది. స్లైడ్ అంటే ఫ్రెండ్స్ నథింగ్ బట్ కిందికి వెళ్ళడం. స్లైడ్ ఇన్ ఓఐ అండ్ రైజ్ ఇన్ ప్రైస్. ఓఐలో స్లైడ్ అనేది రావడం జరిగింది అండ్ ప్రైస్లో ఇంక్రీజ్ అనేది మీకు కనిపిస్తుంది. స్లైడ్ ఇన్ ఓఐ అండ్ స్లైడ్ ఇన్ ప్రైస్, ఇటు రెండు సైడ్లో ప్రైస్లో అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్లో స్లైడ్ అనేది మీకు ఈ ఆప్షన్లో కనిపిస్తాయి. మీరు ఏ ఆప్షన్ని క్లిక్ చేసినా మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఎలాంటి కాంట్రాక్ట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు ఈ ఒక్క 1 క్లిక్ ద్వారా మీకు ఇక్కడ క్లియర్గా డేటా అనేది చూపించడం జరుగుతుంది, సింప్లిఫై చేసి చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓఐ స్పోర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు కొన్ని బేసిక్స్ రూల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇన్ ఫ్యూచర్స్ అంటే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్లో రైజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ రైజ్ ఇన్ ప్రైస్, ఇట్ ఇండికేట్స్ బుల్లిష్ సైన్. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్లో కానీ ఎందులో అయినా ఫ్రెండ్స్ మీకు అక్కడ రైజ్ ఇన్ ఓఐ అండ్ రైజింగ్ ప్రైస్, అది బుల్లిష్ సైన్ని మనకి ఇస్తుంది. సో సెకండ్ వన్, ఇన్ ఫ్యూచర్స్లో రైజ్ ఇన్ ఓఐ అండ్ ఫాలింగ్ ప్రైస్. ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మీకు ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అండ్ ప్రైస్లో ఒకవేళ డిక్రీజ్ అవ్వడం మీకు కనిపిస్తే అది బియరిష్ సైన్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఓఐ స్పోర్ట్స్ అనేది మీకు ఇంట్రాడేకి ఉపయోగపడుతుంది అండ్ పొజిషనల్ ట్రేడింగ్కి కూడా మీకు ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, నేను
మీకు ఇది క్లియర్ ఈ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్ అని నేను అనుకుంటున్నాను. సింపుల్ గా మీకు ఒకసారి రివైజ్ చేస్తాను. రైజింగ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ రైజింగ్ ఇన్ ప్రైస్ లో అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో మీకు రైజ్ అనేది కనిపిస్తే అది ఒక బుల్లిష్ సెంటిమెంట్ ని మనకు ఇస్తుంది. అండ్ ఇన్ ఫ్యూచర్స్ రైజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఫాల్ ఇన్ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో మీకు రైజ్ అనేది కనిపించి ప్రైస్ లో మీకు ఒకవేళ ఫాల్ అనేది కనిపిస్తే అది ఒక బియరిష్ సెంటిమెంట్ ఫ్రెండ్స్. సో ఈ బేసిక్ రూల్ ని మీరు మీ మైండ్ లో ఉంచుకోండి ఫ్రెండ్స్. మనం ఈ డేటాని సింగిల్ డే అంటే ఒకే రోజు చూస్తే మీకు ఏది కూడా అర్థం అవ్వదు ఫ్రెండ్స్. సో ఈ డేటాని మీరు ఇప్పటి నుండి ఈ రోజు నుండే మీరు ట్రాక్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ ని మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏవైతే రైజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ రైజ్ ఇన్ ప్రైస్ మీకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒకే రోజులో మీరు ఒకవేళ ఫస్ట్ డే ఈ డేటాను చూస్తూ ఉంటే మీకు ఏది కూడా అర్థం అవ్వదు. సో మీరు చూస్తూ ఉంటే ఈ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్, ఈ కాంట్రాక్ట్స్ అన్నింటినీ మీరు చూడాల్సి ఉంటుంది. అండ్ వాటిని మీరు డైలీ అబ్జర్వ్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఏవైతే చేంజెస్ కనిపిస్తూ ఉంటాయో ప్రైస్ లో, ఓపెన్ ఇంట్రెస్ట్ లో, పర్సంటేజ్ చేంజ్ లో, ఇవన్నీ మీరు వాటిని కంపేర్ చేసుకుంటే అప్పుడు మీకు ఒక అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఆప్షన్ లో ఉన్నాం. నేను నార్మల్ గా నిఫ్టీలో ట్రేడ్ చేస్తాను ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో నేను ట్రేడ్ చేయను. సో మీకు నేను నిఫ్టీ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇండెక్స్ ఆప్షన్స్ లో నిఫ్టీలో 10,800 కాల్ ఆప్షన్ లో మీకు ఇక్కడ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ రోజు డేటా ఫ్రెండ్స్. సో మీరు నిన్న తీసుకుంటే అది వేరే డేటా ఉంటుంది, మొన్న తీసుకుంటే వేరే డేటా ఉంటుంది. సో ఇక్కడ మీరు డైలీ కంపేర్ చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ పైన ఏ యాక్టివిటీ అనేది మీకు జరుగుతుంది అని. మీరు నార్మల్ గా ఆప్షన్ చైన్ తీసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఈ కాల్ ఆప్షన్ ని 10,800 కాల్ ఆప్షన్ ని మీరు ట్రాక్ చేయలేరు. అండ్ అందులో మీకు కనిపిస్తున్న ప్రైస్ కానీ, దానిలో ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ, అందులో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ అనాలిసిస్ లో మీరు అంత ఈజీగా సింప్లిఫై చేసి చూడలేరు ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఓఐ స్పర్ట్స్ అనేది చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీకు డైరెక్ట్ గా ఒక కాల్ ఆప్షన్ అనేది ఇక్కడ మీకు కనపడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఏంటి మీరు చూడగలుగుతున్నారు. అండ్ ప్రీవియస్ క్లోజ్ మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు. మీకు ఓఐ స్పర్ట్స్ లో ఏదైతే సింప్లిఫికేషన్ లో మీకు కనిపిస్తుందో ఫ్రెండ్స్, అది ఆప్షన్ చైన్ లో మీకు కనిపించదు. సో ఆప్షన్ చైన్ కంటే మీరు ఓఐ స్పర్ట్స్ ని ఖచ్చితంగా ట్రాక్ చేయండి ఎవ్రీడే. ఆప్షన్ చైన్ తో పాటు ఓఐ స్పర్ట్స్ ని ట్రాక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్రీవియస్ క్లోజ్ ఈ ప్రైస్ లో మీకు కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఈ ప్రైస్ మీకు కనిపిస్తుంది. అండ్ చేంజ్ ఇన్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటే ఏదైతే మీ పర్సంటేజ్ చేంజ్ ఏదైతే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ లో మీకు ఉందో ఈ రోజుకి అది మీకు ఇక్కడ కనిపిస్తుంది. 40% లాగా మీకు కనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ 8th జూన్ అంటే ఈ రోజు మీకు ఈ కాల్ ఆప్షన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉంది అనేది మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ 5th జూన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉంది అనేది మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ కనిపిస్తుంది. వాల్యూమ్ కాంట్రాక్ట్స్, టర్న్ ఓవర్, ప్రీమియం టర్న్ ఓవర్, అండర్లయింగ్ వాల్యూ. సో ఫ్రెండ్స్, వీటి గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ అవి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు నేను మళ్ళీ ఒక డెడికేటెడ్ వీడియోస్ ద్వారా వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్, టర్న్ ఓవర్, ప్రీమియం టర్న్ ఓవర్, అండర్లయింగ్ వాల్యూ. ఎవరైతే ఆప్షన్స్ లో, ఫ్యూచర్స్ లో, డెరివేటివ్స్ లో ఎవరైతే ట్రేడ్ చేస్తారో ఫ్రెండ్స్, వాళ్ళకి ఒకవేళ కనుక ఈ ఓఐ స్పోర్ట్స్ గురించి తెలియకపోతే చాలా చాలా ప్రాబ్లం గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎక్కడ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆప్షన్ చైన్ లో మీకు కనిపించేది అంత ప్రాపర్ గా ఉండదు ఫ్రెండ్స్. నేను మీకు చాలాసార్లు చెప్పాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఆప్షన్ చైన్ సిరీస్ గురించి ఒక 5 వీడియోస్ ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా చూడండి. కాల్ అంటే రెసిస్టెన్స్ కాదు, పుట్ అంటే సపోర్ట్ కాదు. ఇది ఒకవేళ కనుక మీరు ఇలా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు తప్పుగా ఆప్షన్ చైన్ చూస్తున్నారు. కాల్ అంటే రెసిస్టెన్స్ కాదు ఫ్రెండ్స్. కాల్ అంటే సపోర్ట్ కూడా అయి ఉండొచ్చు. పుట్ అంటే సపోర్ట్ కాదు, అది రెసిస్టెన్స్ కూడా అయి ఉండొచ్చు. మీరు ఖచ్చితంగా ఆప్షన్ చైన్ సిరీస్ ని 5 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు ఒకసారి అందరూ చూడండి. అండ్ అందులో ఐవి గురించి కూడా నేను మీకు ఒక డెడికేటెడ్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఖచ్చితంగా ఆప్షన్ చైన్ సిరీస్ ని చూడండి. అండ్ నెక్స్ట్ మనం నిఫ్టీలో చూసుకుంటే ఫ్రెండ్స్, ఫ్యూచర్స్ డేటాలో మీరు ఇక్కడ చూడొచ్చు. నిఫ్టీ ఫ్యూచర్స్ 25th జూన్ అంటే ఈ మంత్ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ లో మీకు యాక్టివిటీ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ఇందులో చేంజ్ కూడా మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ డేటాని ఒకే రోజులో చూడడం వల్ల మీకు ఏది కూడా అర్థం అవ్వదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు తప్పుగానే అనుకుంటారు, ఈ డేటా గురించి తప్పుగానే అనాలిసిస్ చేస్తారు. సో ఈ డేటాని మినిమం ఒక 3 to 4 డేస్, అట్లీస్ట్ 3 to 4 డేస్ తర్వాత మీరు కంపారిజన్ అనేది స్టార్ట్ చేయండి. ఎవరైతే ఇంట్రాడే పొజిషన్స్ కోసం ఒక ట్రేడ్ తీసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళకి 3 to 5 డే డేటా అనేది సరిపోతుంది. పొజిషనల్ ట్రేడ్ ఎవరైతే తీసుకుంటారో ఫ్రెండ్స్ వాళ్ళకి అట్లీస్ట్ ఒక 2 వీక్స్ డేటా అనేది కంపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఒక ట్రేడ్ అనేది బుల్లిష్గా తీసుకుందామని అనుకుంటే, అంటే మార్కెట్ పైనకి వెళ్తుందని తీసుకుందామని అనుకుంటే, మీరు ఆల్రెడీ 3 to 5 డే డేటా అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఏం జరుగుతుందని చూస్తున్నారు అండ్ ఆప్షన్స్లో ఏం జరుగుతుందని చూస్తున్నారు. ఏ స్ట్రైక్ ప్రైస్ పైన ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది కాన్స్టాంట్గా అనేది మీరు ఎవ్రీడే ట్రాక్ చేస్తున్నారు 5 డేస్ నుండి. సో మీకు ఒక ఐడియా అనేది ఈజీగా వస్తుంది, మీరు మార్కెట్ పైన బులిష్ అవ్వాలా లేదా బియరిష్ అవ్వాలా అనేది. అండ్ ఈ యొక్క రైజ్ ఇన్ అండ్ రైజ్ ఇన్ ప్రైస్ చూస్తే సరిపోదు ఫ్రెండ్స్, మీకు ఇక్కడ డిఫరెంట్ 3 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు వీటిని కూడా ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ప్రైస్ అనేది డౌన్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే మీకు నేను బేసిక్ రూల్ అనేది చెప్పాను ఫ్రెండ్స్. ఆ బేసిక్ రూల్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈజీగా ఒక ట్రేడ్ అనేది తీసుకోవడానికి. ఫ్రెండ్స్ మనకి ఆప్షన్ చైన్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి హిస్టరీ అనేది ఉండదు ఫ్రెండ్స్. అందులో ఎవ్రీ డే మీరు ఆ డేటాని ట్రాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఓఐ స్పోర్ట్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు 3 డేని కంపేర్ చేసి, అంటే 3 డే ట్రేడింగ్ యాక్టివిటీని కంపేర్ చేసి మీకు ఒక అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఓఐ స్పోర్ట్స్లో. సో మనకి ఇక్కడ ఇదే అడ్వాంటేజ్ ఫ్రెండ్స్ ఆప్షన్ చైన్తో కంపేర్ చేస్తే. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఒక బుల్లిష్గా ఉండాలి అనుకుంటే, ఒక ట్రేడ్ అనేది తీసుకోవాలి అనుకుంటే మీరు ఏ డేటాని ఎలా ట్రాక్ చేయాలి అనేది, అండ్ ఒకవేళ మీరు బియరిష్గా ఉండాలి అనుకుంటే మీకు బేసిక్ రూల్స్ కూడా చెప్పాను, వాటిని మీరు ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, స్లైడింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ స్లైడింగ్ ప్రైస్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఒక డేటా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు బియరిష్గా ఒక ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే, అంటే మార్కెట్ కిందకి వెళ్తుందని తీసుకుందాం అని అనుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు బ్లైండ్గా ఇలాంటి ట్రేడ్స్ తీసుకోకండి ఫ్రెండ్స్, మీరు కొంత కంపేర్ చేయండి, కొన్ని డేస్ అబ్జర్వ్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి, దాని తర్వాతే మీరు ట్రేడ్ అనేది తీసుకోండి. కంప్లీట్గా ఈ డేటా పైనే డిపెండ్ అయ్యి మీరు తీసుకోకండి ఫ్రెండ్స్ ఏ ట్రేడ్ కూడా. మీకు ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి, న్యూసెస్ కానీ ఇవన్నీ కూడా మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్ పని చేయదు ఫ్రెండ్స్, ఎప్పుడైతే మార్కెట్లోకి ఒక న్యూస్ అనేది వస్తుందో అక్కడ మాత్రం ఖచ్చితంగా టెక్నికల్ అనాలిసిస్ అనేది ఫాలో అవ్వదు మార్కెట్. అక్కడ సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవన్నీ కూడా మీకు ఏవి ఉండవు. ఫ్రెండ్స్ మీకు నేను బుల్లిష్ సెంటిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మీకు బేసిక్ రూల్స్ గురించి చెప్పాను. అండ్ ఇక్కడ మీకు ఏవైతే 3 ఆప్షన్స్ మిగతాయి ఉన్నాయో ఫ్రెండ్స్, వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి మీరు ఆప్షన్ చైన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి చూడండి. మీకు ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఊరికేనే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఆ వీడియోస్ అనేది చూశాక మీ అంతటా మీరే ఈజీగా ఆన్సర్ చేస్తారు, చాలా కాన్ఫిడెంట్గా మీరు ఆన్సర్ చేస్తారు ఆ వీడియోస్ అనేది చూశాక. మీకు మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, కాల్ అంటే రెసిస్టెన్స్ కాదు, పుట్ అంటే సపోర్ట్ కాదు. మీరు ఒకసారి ఖచ్చితంగా వీడియోస్ని చూడండి. ఒకవేళ మీరు కానీ ఇలాంటి మైండ్ సెట్లో ఆప్షన్ చైన్ని చూస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ఆప్షన్ చైన్ని రాంగ్గా చూస్తున్నారు. ఒకసారి మీరు ఆ వీడియోస్ని చూడండి, మీకు క్లియర్గా ఇక్కడ ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఊరికేనే అర్థమైపోతాయి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను సింబల్స్తో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఓపెన్ ఇంట్రెస్ట్, ప్రైస్ ఇవన్నిటి గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆప్షన్ చైన్ సిరీస్ని మీరు ఖచ్చితంగా చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకేమైనా కొత్తగా ఒక టాపిక్ నేర్చుకున్నామని అనిపిస్తేనే వీడియోని లైక్ చేయండి అండ్ నాకు ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ ద్వారా. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, ఫైనాన్షియల్ రిజల్ట్స్ గురించి మనం మీడియా ఛానల్స్ అండ్ మిగతా థర్డ్ పార్టీ యాప్స్, బిజినెస్ పేపర్స్ వీటన్నిటిని ఫాలో అవ్వకుండా మన స్వతహాగా ఎలా చూడొచ్చో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ బెస్ట్ వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇండియన్ ఎకనామీ, బడ్జెట్స్, ఇంకా ఏవైతే సెక్టార్స్ ఉంటాయో వాటి గురించి కూడా మీరు ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. చాలా డేటా అనేది ఈ వెబ్సైట్లో మీకు దొరుకుతుంది. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ డిస్కషన్ ట్యాబ్లో కూడా మీ డౌట్స్ అనేవి మీరు పోస్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ అకౌంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ నేను ఏవైతే ఇంపార్టెంట్
నాకు అనిపిస్తాయో ఫ్రెండ్స్, లేదా ఏవైనా స్టాక్స్ బయింగ్ ఆర్ సెల్లింగ్ పొజిషన్స్లో ఉంటాయో వాటి గురించి నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో మీరు ఇక్కడ నన్ను ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీకు ఎవ్రీ డే ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ వీడియో పోస్ట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే మీకు వీడియో అప్లోడ్ చేస్తానో నోటిఫికేషన్ అనేది యాప్లో మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.